డాన్ మీడియాకు స్వాగతం. ఓ అన్యాయాధికారి, రౌడీ షీట్ లేని ఒక రౌడీ గ్యాంగ్, మధ్యలో మరొక అన్యాయవాది. అకృత్యాలు పార్ట్ 1. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా ఓ అన్యాయాధికారి, రౌడీ షీట్ లేని ఒక రౌడీ గ్యాంగ్, మధ్యలో మరొక అన్యాయవాది కలిసి చేస్తున్న అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుండడంతో వారి బారిన పడ్డ చాలామంది భయాందోళనలకు లోనవుతున్నారు. వారి ఆగడాలను అరికట్టే వారు లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉంగుటూరు మండలంలోని సుమారు 5 కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన తాడేపల్లిగూడెం పట్టణం కేంద్రంగా జరిగిన వ్యవహారంలో కొందరిపై పోలీసు కేసులు నమోదై అరెస్టులు జరిగినా కూడా అదే ఆస్తిపై కన్నేసి రౌడీషీట్ లేని రౌడీ గ్యాంగ్ సభ్యులు ఒక అన్యాయవాదితో చేతులు కలిపి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అన్యాయాధికారికి లక్షల్లో లంచం ఇచ్చి రాత్రికి రాత్రే తమకు అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఆ అన్యాయాధికారి ఇక్కడ పనిచేసిన కాలంలో ఎప్పుడూ ఎవరికీ ఆర్డర్లు ఇవ్వని వ్యక్తి. ఇంత వేగంగా కేవలం గంటల వ్యవధిలోనే ఆర్డర్ ఇవ్వడం వెనుక చెట్టు కింద బ్రోకర్ గబ్బిలం నడిపినా చీకటి వ్యవహారమే కారణమని భావించిన కొందరు అవి ఫోర్జరీ డాక్యుమెంట్లని ఆధారాలతో పై అధికారి దృష్టికి తీసుకు వెళ్లడమే కాకుండా ఆ అన్యాయాధికారి, చెట్టు కింద బ్రోకర్ గబ్బిలం తెర వెనుక వ్యవహారాలను ప్రసారం చేసిన డాన్ మీడియా వార్తలను పెన్ డ్రైవ్ ద్వారా ఆ అధికారికి అందజేయడంతో ఆయన వాటిని నిశితంగా పరిశీలించి తన కింద పనిచేసిన ఆ అన్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేశారు. దాంతో డాన్ మీడియా ప్రసారం చేసిన విశ్వసనీయ సమాచారంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాడేపల్లిగూడెంతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాలలో చిన్న చిన్న లిటికెంట్లలో ఉన్న ఆస్తులకు ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేయించి అధికారులకు లంచాలు ఇచ్చి రికార్డులను తారుమారు చేయడంతో పాటు ఆ ఆస్తులను బ్యాంకులలో కుదవబెట్టి కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించి వారి ఆటలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.